ముందు నుంచి పురుషుడు, వెనక నుంచి స్త్రీ. దేశంలోని అరుదైన ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ర్యాలీ జగన్మోహిని చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాలేంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అనే ఊరు ఉంది. జనాభా రీత్యా ఊరు చిన్నదే అయినా చారిత్రాత్మకంగా ఈ ఊర్లో దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ముఖ్యమైనది ఈ జగన్మోహిని ఆలయం. 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టించిన ఈ ఆలయంలో జగన్మోహిని కేశవస్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైంది. ముందు నుంచి చూస్తే పురుష రూపంలో కేశవస్వామి, వెనకవైపు నుంచి చూస్తే స్త్రీ రూపంలో జగన్మోహిని అవతారం దర్శనమిస్తాయి. సాలగ్రామ శిలతో రూపొందిన ఈ విగ్రహం గోదావరి నదిలో కొట్టుకు వచ్చిందని కొందరు చెబుతారు. దేశంలో అత్యంత అరుదైన ఈ ఆలయం మరింత పాపులర్ కావాల్సిన అవసరం ఉందంటారు స్థానికులు. 5 అడుగుల 3 అంగుళాల మూల విరాట్టు పాదాల నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. దీనిని పవిత్ర గంగాజలంగా భావిస్తారు. మూల విరాట్టును ముందు నుంచి చూస్తే కేశవస్వామి 4 చేతులతో శంఖ గదాచక్రాలతో అభయహస్తం పట్టుకుని దర్శనమిస్తారు. వెనక నుంచి చూస్తే చక్కటి స్త్రీ రూపం కుడికాలిపై పాదానికి కాస్త పైన పుట్టుమచ్చ కలిగి ఉంటుంది. నల్లటి సాలగ్రామ శిలపై కూడా మోహిని పుట్టుమచ్చను స్పష్టంగా చూడొచ్చు. ముందు నుంచి 4 చేతులు కనిపిస్తే వెనక నుంచి చూస్తే 2 చేతులే కనిపిస్తాయి. అలాగే స్త్రీ రూపం జుట్టుముడి వేసుకొని చక్కటి శరీరాకృతితో మలచి ఉంటుంది. విగ్రహం పైన ఆదిశేషుడు ఉంటాడు. ఏటా చైత్రశుద్ధ నవమి నాడు ఈ ఆలయంలో జగన్మోహిని కేశవ కళ్యాణం జరిపిస్తారు. ఆ సమయంలో ఎక్కడెక్కడ నుంచో భక్తులు ర్యాలీకి చేరుకుంటారు. ఈ ఆలయంలో స్వామివారిని బదిలీల స్వామిగా పిలుస్తారు. ఉద్యోగులు ఇక్కడికి వచ్చి స్వామికి పూజలు చేసి బదిలీ కోరుకుంటే వారికి ఉద్యోగంలో నచ్చిన చోటుకు ట్రాన్స్ఫర్ వెంటనే అవుతుందని ఓ నమ్మకం. ఆ విశ్వాసం ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తోంది. ఈ గుడికి అభిముఖంగా శివాలయం ఉంది. ఇక్కడికి అతి దగ్గరలోనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఇటీవల కాలంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం బాగా వృద్ధిలోకి రావడంతో ర్యాలీ ఆలయాన్ని మరింత డెవలప్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ర్యాలీ ఉంది. విజయవాడ నుంచి వస్తే రావులపాలెంలో దిగిపోతే అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.